ఉద్యోగులను ఉద్దేశించి ఆ నా కో ఎందుకు చేయాలి, వాళ్ళకి మేలు ఎందుకు చేయాలి, వాళ్ళు మనం కట్టేటటువంటి ప్రజలు ఇచ్చేటటువంటి సొమ్ముతో బతుకుతున్న వాళ్ళకి ఎందుకు మేలు చేయాలి అని మాట్లాడిన వ్యక్తి. ఏంటి ఇతను మొత్తం సిస్టమ్ని కంట్రోల్ చేస్తారా? కాదు సార్, ఇక్కడ ఈ మోడస్ ఆపరండి అనేది ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఇబ్బంది కలుగుద్దు అనుకున్నప్పుడు తన పత్రికల్లో ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు క్రియేట్ చేయడం కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఎవరు తాపత్రయపడుతుంటారు? ఆంధ్రజ్యోతి తాపత్రయపడుతుంటుంది, ఈనాడు తాపత్రయపడుతుంటుంది. వీళ్ళిద్దరి మధ్యన సంబంధాలు ఎలా ఉన్నా ఈ విషయంలో మాత్రం ఒకరికొకళ్ళు పోటీపడి రాసి ప్రజల్ని బుర్రలను చెడగొట్టాలని, ప్రజల బుర్రల్ని మనకు వ్యతిరేకంగా తీసుకురావాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి నాయకుడిగా చిత్రీకరించడం కోసం వాళ్ళు పడుతున్నటువంటి పాటలు అన్నీ కాదు, ఇవాళ నుంచే కాదు, రామోజీరావు గారు ఉన్న దగ్గర నుంచి కూడా వీళ్ళ పనేదే. ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాపాడాలని, ఆయన రాజ్యాన్ని కాపాడాలని, ఆయన ఒక మహాశక్తివంతమైనటువంటి నాయకుడిగా చూపించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్న క్రమంలోనే ఉద్యోగుల విషయంలో ఎదురు తిరుగుతారు, మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు రాస్తారు, ఇలాంటి సైకో మాటలు రాస్తుంటారు. ఈ ఒక్క సందర్భంలో కాదు, అనేకమైన సందర్భం. ఇవాళ ఏంటంటే బోర్డర్స్ దాటేసి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, విచ్చలవిడిగా చేస్తున్నాడు. ముఖ్యంగా రాధాకృష్ణ ఇది చాలా ప్రమాదకరమైన దశకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రమాదకరమైన దశకు వెళ్ళకోకుండా ఉండాలి అంటే జర్నలిజం తెలిసిన వాళ్ళు, జర్నలిస్టు సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా నోరు విప్పి మాట్లాడకపోతే ఇవి ప్రమాదకరమైన దశకు వెళ్తాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కి మీరు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు. ఎవరు? మీ పార్టీ నుంచి. డెఫినెట్గా ఇస్తారు, ఇవ్వాలి. నిజంగా అయితే మాత్రం దీన్ని బ్యాన్ చేయాలి. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఎవరు, నేను మీ దగ్గర మాట్లాడాను అనుకోండి, తప్పు, నా మీద యాక్షన్ తీసుకుంటారు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఛానలే మాట్లాడితే, ఛానల్ అధిపతే మాట్లాడితే, అతను కలం నుంచి వెలువడినటువంటి మాటలుంటే ఖచ్చితంగా ఛానల్ బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చేస్తారా చేయలేదు, దట్ విల్ బి డిసైడెడ్ ఇన్ ది లేటర్. ఓకే. కానీ ఖచ్చితంగా అలాంటి ఛానల్స్ని సమాజంలో బ్యాన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వాలకు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రైట్. ఇంకా మీకేమో ఏదో కొంత ఒకటి ఆరా ఛానల్ తప్ప, లేకపోతే పేపర్ తప్ప ప్రత్యేకించి మీడియా బలం లేకపోవడం. టీవీ5, ఏబిఎన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహా టీవీ, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన సొంతమేం కాదు, మీ పార్టీ అధినేతకేమో మీకేమో సొంత ఛానల్ ఉందని చంద్రబాబు నాయుడు గారు పదే అంటారు. ఆయనకి ఏమీ లేదు. కానీ ఒక అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, పాజిటివ్ నెగిటివ్ ఏదైనా కానీ, ఇంత మీడియా సంస్థలు పనిచేస్తుంది. మరి ఎలా సాధ్యం అవుతుంది మీకు వీటన్నిటిని? ఒక ఆంధ్రజ్యోతి, ఒక రాధాకృష్ణ, ఒక ఏబిఎన్ మాత్రమే ఆలోచిస్తున్నారా? ఇది ఇంత పెద్ద సామ్రాజ్యం, ఎల్లో మీడియా సామ్రాజ్యాన్ని. ఈశ్వర్ గారు మీకు చెప్తున్నా, ప్రేక్షకులు కూడా చెప్తున్నా, లడ్డు విషయంలో మొట్టమొదటి ఎలా ఉంది, ఒక నెల 10 రోజులు మీడియాలో టకటక ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, మహా టీవీ, ఏయో ఇక వాళ్ళకు సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా కలిసిపోయింది, అన్యాయం జరిగిపోయిందని ఉంది. దాని ఏమైందండి? అన్ని ఛానల్స్ ప్రచారం చేసినా చివరికి ఏమైంది? లడ్డు విషయంలో ఇది అన్యాయం, ఇవన్నీ తప్పుడు రాతలు రాశారు, తప్పుడు మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు, కలవని లడ్డూలో చేపలుని కలిసిందని, పందె కొవ్వు కలిసిందని, జంతువుల కొవ్వు కలిసిందని ఒక అసత్య ప్రచారాన్ని చేశారు అనేది నిర్ధారణ అయిపోయింది కదా. ఆల్మోస్ట్ ఆల్ ప్రజాకోట్లో నిర్ధారణ అయిపోయింది కదా, ఆ చాప్టర్ క్లోజ్ చేశారు. ఇవాళ కూడా అదే మావిగన్ విషయంలో కూడా, మావిగన్ అని చెప్పంగానే తపామని వచ్చేసిన అన్ని ఛానల్స్, మావిగన్ ఏంటి, ఇది ఏం పదం ఇది అని విచ్చలవిడిగా ట్రోల్ చేశారు. ఇవాళ సింక్ అవుతుంది మావిగన్. అమరావతి తప్పు అనేటువంటి భావన కలుగుతూ ఉంది. అసలు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన శక్తి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉందా, అవసరమా అనేటువంటి మాటలు వస్తున్నాయి. ఎన్ని ఛానల్స్ ఉన్నా వాస్తవాలు మాత్రమే నిలబడతాయి అనేది కాలం చెప్తుంది సార్. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా. ఏం జరిగింది? మొన్నటి ఎన్నికల్లో మీ మీద చేసినటువంటి దుష్ప్రచారాలు, 14 అప్పులు కానీ, అది ఒక అంశం అనుకో, బాబాయ్ గొడ్డలని కానీ ఎన్ని చాలా ఉన్నాయి కదా సార్. ఒకటే రెండా? మీరు ఇచ్చిన ఇళ్ల పట్టాల మీదే 1125 కేసులు వేశారు రాష్ట్ర వ్యాప్తంగా, 32 లక్షల. వీళ్ళ దుష్ప్రచారం వల్ల మాత్రమే మేము ఓడిపోయామని నేను నమ్మటం లేదు. దుష్ప్రచారం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఇప్పుడు యాడ్ అవుతాయి. అంతేకాదు, మీరు ఇప్పుడు మన పరకాల ప్రభాకర్ గారు చెప్తున్నటువంటి మాటలు వింటే మొట్టమొదటి రోజు నాకు నమ్మబుద్ధి కాల. రోజుకి ఆయన చెబుతున్నటువంటి మాటలు కానీ, ప్రభుత్వం నుంచి, ఎలక్షన్ కమిషన్ నుంచి
సమాధానం లేకపోవటం కానీ ఖచ్చితంగా మాల్ ప్రాక్టీస్ జరిగి ఉండవచ్చును అనేటువంటి భావన పెరుగుతుందా లేదా? రాధాకృష్ణ గారి పేపర్లో ఎక్కడ ఆ వార్త కనపడలేదే. ఆయన వార్తే కదా, వార్త అయినా రాయొచ్చు కదా. వార్త కూడా రాయడు, ఆయన రాయలేదా? రాయడు, ఆయన్ని దాచేస్తారు అంతే. వాళ్ళ రైట్. పని ఉద్యోగుల గురించి ఏం మాట్లాడారు ఒకసారి విందాం సార్. పాపం గొంతు సవరించారు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది, రికార్డు కూడా అయిపోయింది. ఇప్పుడు నాకు చిత్రం ఈయన అంటే ఉద్యోగులు కాస్త వ్యతిరేకంగా ఉన్నారని తెలియగానే ఆ విధంగా మాట్లాడడం ఉద్యోగుల గురించి, జర్నలిజానికి దానికి సంబంధం లేదు కదా, ఆయన చేయాల్సిన పని వేరు కదా, ఆయన ఉద్యోగుల గురించి అలా మాట్లాడడం ఏంటి? కాదు సార్, అది చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి ఒక రాజకీయ నాయకుడి లెవెల్లో మాట్లాడాడు. ఇది కూడా ఎక్కడ బహిరంగంగా కాదు, ఇది ఎట్లా బయటకు వచ్చిందో, ఇది జరిగిందంతా కూడా ఏబిఎన్ స్టూడియోలోనే. మరి ఏబిఎన్ స్టూడియోలో జరిగినటువంటి విషయాలు బయటకు ఎలా వచ్చినాయో అతను ఆలోచించుకోవాలి, చంద్రబాబు ఆలోచించుకోవాలి. మరి ఎవరు బయట పెట్టారు, ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా అనఫిషియల్ గా వచ్చినటువంటి మాటలు. ఇది అలాంటిది కాదే, ఇది అఫిషియల్. మా పిల్లల గురించి, లేడీస్ గురించి మాట్లాడింది అఫిషియల్. అది నిజస్వరూపాన్ని బయటపెట్టి, చంద్రబాబుది రాధాకృష్ణది ఇద్దరిది నిజస్వరూపాన్ని బయటపెట్టేటటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఉద్యోగుల పట్ల వారికి ఉన్నటువంటి గౌరవం కానీ, బాధ్యత కానీ ఇది అని చెప్పేటటువంటి వర్డ్స్ అవన్నీ కూడా ఇంత దుర్మార్గంగా చేస్తాడు. నేను చెప్తున్నా కదా, రౌడీజం కూడా చేస్తాడు. పత్రికా విలేకరుల ముసుగులోనో లేకపోతే జర్నలిజం ముసుగులోనో రౌడీజం చేసేటటువంటి రౌడీజం, బ్రోకరిజం, సైకోయిజం అన్నీ చేయగలిగిన సమర్థుడు రాధాకృష్ణ. లేకపోతే ఈ స్థాయికి రాడు అతను.